చేసిన మీడియా సోదరులకంతా ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే గుంటకల్ పట్టణానికి చెందిన కౌన్సిలర్ వైఎస్ఆర్ పార్టీకి చెందిన కౌన్సిలర్ సుంకప్ప గారు మన గుత్తి ఇన్ఛార్జ్ అయిన గుమ్మనూరు నారాయణన్న గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది, దానికి ప్రతిస్పందనగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది. ఈ సందర్భంగా ఒక్కటే మీ అందరికీ తెలియజేయడం అనేది, గుంతకల్ ప్రజలకు మరియు గుంతకల్ సంబంధించిన నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలియజేయమనేది ఏమనగా, ఈరోజు సుంకప్ప వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన సుంకప్ప గారు, మీరు గుత్తి ఇన్ఛార్జ్ నారాయణన్న గారిని విమర్శించే స్థాయి కాదు మీది. మీరు అన్నగారిని ఉద్దేశిస్తూ ఏమని మాట్లాడారు, నువ్వు గుమ్మనూరులో ఒక సర్పంచ్ కూడా గెలవలేవంటున్నాడు. ఈరోజు 1999 తర్వాత గుత్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు మెజార్టీ రాలేదు. 2004లో కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, 2009 తర్వాత ఎన్నికల్లో గుత్తిలో మెజార్టీ వచ్చింది. ప్రతిపక్ష పార్టీలకి, తెలుగుదేశం పార్టీకి రాలేదు. ఈరోజు అన్నగారి కృషి ఫలితంగా ఈరోజు అన్నగారు చేసిన వాళ్ళకి వెంటండి ఉండి నడిపించి ఈరోజు తెలుగుదేశం పార్టీకి గుత్తి పట్టణంలో మెజార్టీ తీసుకురావడం అనేది, ఆ గుత్తి మెజార్టీ వల్ల ఎక్కడో ఇప్పుడు అసలు మన జిల్లాకి సంబంధం లేదు, నియోజకవర్గం సంబంధం లేదు. కర్నూలు జిల్లాలో ఒక ఆలూరు అనే నియోజకవర్గంలో ఒక కుగ్రామమైన గుమ్మనూరు నుండి వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి భరోసానిస్తూ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించి ఎమ్మెల్యే గారి విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. కాబట్టి ఆయన గురించి మాట్లాడే స్థాయి కాదు. ఏదైనా కానీ మీరు ప్రజలకి సేవ చేసి వాళ్ళ అభిమానాన్ని చూరగొని ఇంకా బాగా మేము ఇంతకంటే బాగా పనిచేస్తాము అని చెప్పి ఉద్దేశంతో మీరు ఇంకా ముందుకు పోయి చేయాలి. కానీ ఈ విధంగా చిల్లర మాటలు మాట్లాడటము ఇది మంచి పద్ధతి కాదని మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాము. ఇంకొకటి, ఏ నాయకుడు కూడా ప్రజల్లో విస్తృతంగా ఏదో మేము పనిచేసాము తర్వాత ఎన్నికల ముందు తిరగడం వేరే, ఎన్నికల తర్వాత తిరగడం అనేది తొలిసారిగా చూస్తున్నాము. ఈ చిన్న ఉదాహరణ, 25 ఏళ్ళ నుండి చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు, వివిధ ప్రాంతాల నుండి వచ్చారు, వివిధ హోదాల్లో పనిచేశారు. కానీ 20 రోజుల నుండి ఆసుపత్రిలో ఎట్లా ఉంది అని చూసిన నాయకులు లేదు. ఈరోజు 20 సంవత్సరాల తర్వాత ఆసుపత్రి మొత్తం చొరవ తీసుకొని క్లీన్ చేయడం అయితే ఏమి, చాలా సంవత్సరాల కళ తర్వాత వీళ్ళ జలది కార్యక్రమం ఎలాగ చేసేవారు, కింద చేసేవారు, ఈరోజు కట్టగట్టించడం అయితే ఏమి, తర్వాత మనకు తాగునీటి సమస్య తీర్చాలనే ఉద్దేశంతో వడివడిగా అందరినీ పరుగులు పెట్టిస్తూ ఏమైంది సాయంత్రానికి నాకు ప్రోగ్రెస్ కావాలి, సాయంత్రానికి మీరు ఎన్ని బోర్లు రిపేర్ చేశారు, నాకు ప్రతిరోజు కావాలి అని అందరినీ నాయకులంతా మీ దాంట్లో ఏం సమస్య ఉంది, ఎట్లా వాటర్ సరఫరా వ్యవస్థని మీరు మెరుగుపరచడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రతినిత్యం అందరినీ ఫాలోఅప్ చేస్తూ దాదాపు 50 నుండి 70% సమస్య తీరిపోయింది. సో కొద్ది కాలంలోనే, దాదాపు ఒక నెల కూడా కాలేదు, ఒక నెల అయింది దాదాపు. ఆ నెల కాలంలోనే ఇంత పురోభివృద్ధి సాధిస్తే ఇంకా రాబోయే కాలంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో మీకే ఉంది. ఏదైనా కానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. సో మీరు ఏదైనా చేయాలనుకుంటే ప్రజల పక్షాన పోరాడి మేము మీకంటే ఇంకా బాగా మంచి చేయగలమని చెప్పి నిరూపించుకోవాలి. కానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అయితే సమంజసం కాదు. ఇది సభ్య సమాజానికి చీడ పురుగులు అంటోడు ఇలాంటి వారు, దీన్ని గమనించాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు గుంటకల్ చెందిన కౌన్సిలర్ సుంకప్ప ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. గుమ్మనూరు నారాయణ, నువ్వు సర్పంచ్ కూడా గెలవలేని వ్యక్తి, నువ్వు వార్డు నంబర్ కూడా తగువు, అలాంటి వ్యక్తి నా గురించి మాట్లాడతావు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకో మాటకొని మాట్లాడినాడు, నువ్వు బయటకు రావాలంటే 5 జీపులు ఉండాలా, నేను మాత్రం నా పై మీద అంగి ఉంటే చాలు నేను తిరుగుతానని మాట్లాడతాడు. సుంకప్ప, నా గురించి నీకు బాగా తెలుసు, ఎట్లా తెలుసు ఏమి తెలుసు అని నీకు అంతా తెలుసు. నీకు నా గురించి
ఎస్కేపి కాలేజీలో ఉన్నప్పుడే గుమ్మనూరు నారాయణ కింగ్ సుంకప్ప కింగే. ఆ రోజుల్లో నేను కాలేజ్ చదివేటప్పుడే 50 మంది స్టూడెంట్స్తో నా ఫ్రెండ్స్తో తిరిగిన వ్యక్తి కాదా సుంకప్ప? నీకు తెలీదా అది? నువ్వు కూడా ఒకడు కాదా నాకు దాంట్లో? ఆ రోజు ఒక సినిమా థియేటర్లో నీ తల బలగొడితే తాటాకిల గేర్ల వాళ్ళు వచ్చి థియేటర్ వాసవి థియేటర్లో నా గుమ్మనూరుకు వచ్చింది నాపోతే ఈ గుమ్మనూరు నారాయణ సత్తా తెలుదా నీకు? ఈరోజు బయటకు వెళ్ళలేవు నువ్వు అంటావు, నీ పెయి మీద అంగి ఉంటే నువ్వు తిరుగుతానంటావు. అదే సుంకప్ప, ఎవరు పోద్బలంతో నువ్వు తిరుగుతున్నావో నీకు తెలుదా సుంకప్ప? ఈ నారాయణ ఒక్కపారు అనుకుంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేద్దు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఆ రోజు కాలేజీలో ఎట్లయితే తిరుగుతున్నానో ఈ రోజు వరకు కూడా తగ్గుకోకుండా తిరిగే వ్యక్తి గుమ్మనూరు నారాయణ. ఉన్నప్పుడు ఒకలాగా తిరుగుతా, లేనప్పుడు ఒకలాగా తిరుగుతా. నా వెనుకుండే వాళ్ళు నీ మాదిరి చెంచగాళ్ళు కానీ వెనుకుండే చెంచగాళ్ళు కానీ నా వెనుకుండే వాళ్ళు నాకు ప్రాణం ఇచ్చేవాళ్ళు, వాళ్ళ కుటుంబాల కోసం నేను పోరాడేవాడిని. నేను నీ వెనుకుండే వాళ్ళు అందరూ నీ వెనచర్లంతా ఎక్కడ పోయినారు ఈరోజు చెప్పు? వాళ్ళకి ద్రోహం చేసి వాళ్ళు ఎంతోమంది ప్లాట్లు ఉంటే వాళ్ళ ప్లాట్లు కబ్జా చేసిన వ్యక్తి కాదా నువ్వు? నీ అనుచర వర్గాన్ని అంతే వాడుకొని వదిలేలేదు నువ్వు. నా ఎన్నుకుంటే నాకు సంబంధించిన నా ఫ్రెండ్స్ అంతా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు నన్ను నమ్ముకొని తిరిగినారు. 50 మంది లేకుంటే బయట తిరగలేమంటావే? నా కుటుంబ సభ్యులయా 50 మంది. నీకు లేకపోతే ఎవరు? నా కుటుంబ సభ్యులు, నా గుమ్మనూరులో ఉన్న గుంటకల్ నియోజకవర్గంలో ఉన్న, ఆలూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ నా అన్నదమ్ములుగా నేను భావిస్తాను కాబట్టి ఈరోజు నా వెంట తిరుగుతారు. నువ్వు 50 మందినే చూసావు. గుత్తికిరా ఊపారి చూపిస్తారుడా. గుత్తికొస్తే గుమ్మనూరు నారాయణ ఒక్కడు పోతే టీ దాయికి 10 నిమిషాల్లో 100 మంది కలుస్తారు. ఆ 100 మంది ఏంటి కోసం వస్తారు? ఎందుకోసం వస్తారు? ఆ ప్రేమ ఆప్యాయత సంపాదించుకున్నాను కాబట్టి నా వెంట నడుస్తున్నారు. నీ మాదిరి వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో దోచుకునే వ్యక్తి అనుకుంటే నేనేమన్నా గుమ్మనూరు నారాయణ నువ్వు ఆ రోజన్నా దానాలు చేసినావే అన్నవే? మా గుమ్మనూరు గ్రామానికి రా. ఎస్సీ కాలనీలో 26 మంది ఎస్సీ సోదరి మనులకు నేను కరోనా టైంలో 26 మందికి పెన్నెంట్లు చేసిన ఘనత నాదే. ఒక్కోపారి తెలుసుకొని మాట్లాడు. మా గుమ్మనూరుకు వచ్చి నువ్వు చిప్పిగిరి మండలంలో అడుగు చెప్తారు. అదే చిప్పిగిరిలో ఉన్న ఫాతిమా స్కూల్ గుర్తుందే సుంకప్పనికి? ఫాతిమా స్కూల్ నుంచి 16 మంది తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల్లో ప్రతి సంవత్సరం 50,000 ఇస్తూ వాళ్ళకి కావాల్సిన బట్టలు అయితేనేముంది, ఏమైతేనేముంది అన్ని సౌకర్యాలు చూసుకుంటున్నాను సుంకప్ప నేను నారాయణ. నీ మాదిరిగా సినీ ఫీల్డ్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి ఒక అమ్మాయిని మోసం చేసి ఆత్మహత్య చేసుకునే విధంగా చేసింది నువ్వు కాదా సుంకప్ప? అది పేరుతో కూడా నేను కొద్ది రోజులు నువ్వు నా మీద నువ్వు ఇంత ఇదిగా అంటున్నావే, నా ఇంటికి కానీ పీకలేవని. ఆ పేరుతో సహా ఎప్పుడు సూసైడ్ చేసుకుంది, ఆ ఫోటోలతో సహా నువ్వు ఎవరికైతే అన్యాయం చేసినావో అన్ని కొద్ది రోజుల్లోనే నీవన్నీ వదిలికునుంటే పీక్తాను. అప్పుడు పీక్తా, ఇప్పుడు కాదు నీ ఇంటికి పీకేదే. కొద్ది రోజులు ఓపిక పట్టు, అప్పుడు నీ ఎంటికలు ఎన్నెన్ని ఉండవో అన్ని పీకి చూపిస్తాను నీకు. నువ్వేమంటావు? ఇంకో మాట, నీ అన్న రాజీనామా చేసి నా మీద గెలమంటావు. బేవర్స్ ఈరోజు చెప్తున్నా నీకే. 2005లో నువ్వు చెప్తున్నావు ఇట్లా లెక్కలేసుకొని. నువ్వు పోటీ చేసినప్పుడు నీ ఇంటికి రాత్రికి గుమ్మనూరు నారాయణ నాకు సపోర్ట్ చేసాక రా అని చెప్పి కాలేజీలో ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడు నీ ఇంటికి నన్ను పిల్లేదా నువ్వు? దానికి సాక్ష్యం మధు, నేను, సుధాకర్ కదా. ఆ రోజైతే గుమ్మనూరు నారాయణ అవసరం నీకు. ఈరోజు నా చరిత్ర చూసుకుంటావు. నా చరిత్ర చూసుకోపరే 2019 ఎలక్షన్లో 8 ఎంపీటీసీలు, 1 జెడ్పీటీసీ, 4 సర్పంచ్లు ఏకగ్రీవంగా చేసుకున్న ఘనత నాది. నువ్వు అంటావు కదా సర్పంచ్ కూడా వెళ్ళావని. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నువ్వు నీ వార్డులో ఉన్న కౌన్సిలర్కి రాజీనామా చేయిపోద్దు. ఒక అనామకుని పెట్టి గెలిపించుకోకుంటే నీ గుమ్మనూరు నారాయణ ఏమనేది నిరూపించుకుంటా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వేందో పెద్ద పుడింగి మాత్రం చెప్తావు నాతోన. నా అంగి ఉంటే సార్ నేను బయట ఒకటే తిరుగుతానన్నావు. తిరగమ్మా, తిరుగు చూపిస్తా. నువ్వైనా నేనైనా ఇద్దరిలో ఎవరో ఉందామే తెలుసుకుందామా ఇతనికి. నేను వస్తా, నువ్వు రా, ఏ విషయానికైనా సిద్ధమే. ఎందుకు ఈ మాట చెప్తున్నా,
నువ్వు ఊరికి ఏడో కూర్చొని మాట్లాడేది కాదు. నా నియోజకవర్గం కాదు ఇది, నా జిల్లా కాదు, నా మండలం కాదు, నీ గుంటకల్ నియోజకవర్గం ఇది. గుత్తి నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నా. 24 గంటలు నీ గుంటకల్ మీదే పోతుంటా నేను. నా ఎంటికి బిక్కో ఈరోజు అని చెప్తున్నా నీకు. ఎప్పటికైనా నువ్వు ఎంటికి బిక్కోలేమన్నావు కదా, నీ ఎంటికి ఎట్టి పీకల్లో ఈ రోజు నుంచి ఎట్లెట్లు పీకల్లో ఎన్నెన్ని పీకల్లో పీకు చూపిస్తానని చెప్పి ఈరోజు చెప్తున్నా. ఏమోతి మాట్లాడినావు, కబడ్దారు మాట్లాడింటే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్పిన. ఈరోజు ఛాలెంజ్ చేసి నా ఎంటికి పీక్కు అంటావు. నీ బతుకు ఏమనేది కాలువ గడ్డ పక్కలో ఉండొచ్చు. కాలువ గడ్డ పక్కలో ఫ్లాట్లు వేసి ఆ స్థలాల్ని సేలింగ్ పెట్టి అంతా చేసివి. ఆ రోజు నేను ప్రజల కోసం అడ్డం వచ్చిన దాంట్లోకి అడ్డం వస్తే ఏమన్నావు? మేము తీసుకున్నాం నారాయణ ఇది అని చెప్పినావు. అదే ప్లేసే కాదు, నువ్వు ఎంతమందికి అయితే అన్యాయం చేసినావో, ఎంతమందికి అయితే ద్రోహం చేసినావో, ఏ అమ్మాయి అయితే సూసైడ్ చేసుకునే విధంగా నువ్వు ప్రవర్తించినావో అవన్నీ బయట బిక్తానమ్మా. ఇప్పటి నుంచి బయట బిక్తా. నువ్వు పెట్టుకున్నావు కదా, పెట్టుకో, చూపిస్తాను. నేను ఎప్పుడు తిరిగేది ఇట్లే. నువ్వు తిరగలవు నలక చూద్దాం. నువ్వు తిరుగుతావో నేను తిరుగుతావో చూద్దాం. ఇప్పటి నుంచి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. నాకే వస్తుంది మాట్లాడేకి రాక కాదు. ఏది మాట్లాడినా ఎవరికి భయపడాలో ఎవరికి లేదనేది ఇంకిత జ్ఞానం పెట్టుకొని మాట్లాడు. ఎప్పుడైనా కానీ ఎవరింట్లో పోయి కూర్చొని నాకు సపోర్ట్ ఉంది లేని మాట్లాడుకునేది కాదు. ఈ పొద్దు నుంచి ఎవరు కబ్జాలు చేసినారో, ఎవరు ఏమేం చేసినారో ప్రతి ఒక్కటి బయటికి పెట్టి తీరుతా. దోనముక్కల్లో అయితే ఎన్ని ప్లాట్లు చేసినారని చెప్పినాం కదా. 60 ప్లాట్లు నెలగొండలో ఉన్న వాళ్ళకి ఎట్లా అమ్మినారు, అదేవిధంగా కమ్మకు అది ఇది ఉందడా, ఏమది ఆడు కూడా ప్లాట్లు వేసి ఆ ప్లాట్లలో కూడా ఎంతమంది అక్రమాలు చేసినారో అది కూడా బయటికి పెడతా. నువ్వు ఎక్కడైతే నువ్వు కబ్జాలు చేసినావో, కబ్జాలు చేసినావు కూడా నేను బయటకు పెడతా. ప్రతి ఒక్కటి నువ్వు ఈరోజు ఎంటికి పీక్కున్నావు కదా, నీ ఈ పొద్దు నుంచి పీకే ఏర్పాట్లో నేను ఉంటాను. నువ్వు పీకించుకునే ఏర్పాట్లో నువ్వు ఉండు. లాస్ట్కి ఏమవుతుందో నీకే తెలుస్తుంది. అది నమస్కారాలు. నా పేరు జింకల నారాయణ స్వామి, గుంటకల్ సుంకప్ప మాట్లాడుతూ. గుమ్మనూరు జయరామన్ననే ఎంటికి పిక్కోన అనే మాట నారాయణ మాట్లాడుతూ మాకు చాలా బాధాకరమైంది. సుంకప్ప నీకు హెచ్చరిక చేస్తున్నాం. నీకు నారాయణ కాదు, నీకు దమ్ము ధైర్యం ఉంటే గుర్తుకొచ్చి ఏ పల్లెటూరు అయినా సరే, లేదు జక్కల చెరుకు వచ్చి నువ్వు పిలుస్తావన్నీ ఓకే, ఎక్కడైనా సరే నారాయణతో కదా అవసరం నీకు. మేము చాలని నీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అంటే ఒక కంచుకోటలో ఉన్న వైఎస్ఆర్ గుత్తిని దాన్ని బద్దలు కొట్టి ఈరోజు టీడీపీకి ఇంత మెజార్టీ వచ్చిందంటే కేవలం అది నారాయణ వల్లనే సాధ్యమైంది, కానీ ఇంకా ఏరే వాళ్ళతో అంటే కాదు ఇది. కాబట్టి చెప్తున్నాం, నీకు బాగా గుర్తుపెట్టుకో. ఎస్ఐని సన్నం ఇబ్బంది పడతావు. సుంకప్ప చాలా జాగ్రత్తగా నువ్వు ముందుకు వెళ్ళు, లేకపోతే చాలా ఇబ్బంది పడతావు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా నీకు మరీ చేస్తున్నా.